హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూటి శ్రీకర్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రొయ్యల ఫ్రైని మనం అన్నంలోకి లేదంటే బిర్యానీలోకి ఏ కాంబినేషన్లోకి తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ముందుగా మనం రొయ్యలను వలుచుకొని వాటిలో కొంచెం నిమ్మకాయ అలానే ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తరువాత ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ముందుగా కొద్దిగా ఉప్పు అలానే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం పసుపు, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం వీటిని బాగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను ఒక 15 to 20 మినిట్స్ పాటు పక్కన ఉంచాలి. ఇలా మనం మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం అనేది రొయ్యలకు బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా 15 మినిట్స్ అయిపోయిన తరువాత మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఫ్రై చేయడానికి సరిపడా గిన్నెను పెట్టుకోవాలి. ఈ గిన్నె హీట్ అయిన తరువాత దీనిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ఒక 3 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని అలానే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 ఈ ఆయిల్లోకి వేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్లోకి మనం చిటికెడు సాల్ట్ అలానే చిటికెడు పసుపు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మనం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తరువాత మనం దీన్ని దగ్గర ఉండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇదిగోండి చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే అడుగంటుతుంది అనమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి, అప్పుడే స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే చూసుకొని మనం వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, వాటిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కింద నుంచి పైకి అంటే ఈ ఉల్లిపాయలు అలానే ఈ రొయ్యలు మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తరువాత మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత వేసి ఈ రొయ్యలను మగ్గనివ్వాలన్నమాట. ఈ మూత వేయడం వల్ల ఆవిరి అనేది పోకుండా నీరు వచ్చి రొయ్యలైతే ఉడుకుతాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. మనం సపరేట్గా వాటర్ ఏమి పోయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఉడికేటప్పుడే వాటి నుంచే వాటర్ వస్తాయి, ఆ వాటర్తో ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది, మనం మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలానే అవి ఉడుకుతూ ఉండగానే మనం ఉప్పు కారం కొంచెం చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్న ఉప్పు కారం సరిపోతుంది, ఒకవేళ సరిపోకపోతే ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే మూత తీసి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. వీటిని మనం చేసుకుంటే బాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం గ్రేవీ ఉండేలాగా చేసుకున్నా పర్లేదు, అది మన ఇష్టం. ఇలా వేగిన తరువాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఈ గరం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. ఈ గరం మసాలాని ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు లైట్గా వేయించి మిక్సీ పడితే అదే గరం మసాలా అన్నమాట. మేమైతే బయట కొన్న మసాలాలు ఎప్పుడూ వేయం, మనం ఇంట్లో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా వేగిన తరువాత లాస్ట్లో దించే ముందు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చూసారుగా, రొయ్యల ఫ్రై అయితే రెడీ.
ఎటువంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.